హల్లెలూయా. మరి ఈ పాట నేను రాసిన నాకు చాలా ఇష్టమైన పాట. దైవజనులు జాన్ సల్మాన్ పాస్టర్ గారు పాడిన పాట. నేను ఈ పాట రాసి పాడిన
ఆరంభంలో ఆయనే పాడేవాడని స్టేజీ మీద. అది శాలేమరాజు అనే పాట కానీ, నిబంధన రక్తంతో కడిగిన పాట కానీ, నీ మాట వినగా, ఇవన్నీ బాగా ఆయన ఉన్నప్పుడు వాటిని బాగా ఎంకరేజ్ చేసేవాడు. అందరి చేత పాడించేవాడు. మరి దయగలవాడు శ్రేయస్సునాడు. మరి ముఖ్యంగా మరి ఈమె జాన్సన్ చేసిన పాటలు తేజోవాసులైన పాట కూడా బాగా చాలా మంచిగా విజయంగా పాడాను. ఆయన ఉన్నప్పుడు నేను రాసిన పాటలన్నీ అందరు చాలా పాడించేవారు. దేవుని స్తోత్రాలు. దేవుని కనికరంలో మరి తమ్ముడు ఆత్మీయ కుమారుడుగా, శిష్యుడుగా, ఒక గొప్ప దైవజనుడై సిద్ధపడి తండ్రి సంతకి వెళ్ళాడు. అలాగే నా ఆనందం ఏంటంటే మరి తమ్ముడు కానీ ఆ దేవుడు ఇప్పటి వరకు నాతో నిలబెట్టిన వాళ్ళు, చంద్రపాస్టర్ గారు, వారి కుటుంబం, అలాగే ఇప్పుడు సాక్షి చెప్తుంది నిర్మల, చిన్నమ్మ అంటే పెద్ద పాస్టర్ గారు, తర్వాత సునీత పాస్టర్ గారు, తర్వాత శివరావు అనమాట. వీళ్ళిద్దరూ సునీత పాస్టర్ గారి తర్వాత నిర్మల గారి అప్పుడు సేవ ఆరంభంలో మాతో వచ్చేవాడు అనమాట. చిన్న చిన్న పల్లెటూరు అంటే వెళ్ళేవాడు. వాళ్ళిద్దరు కలిసి నా బాగా గుర్తు, ఇద్దరు కలిసి నా ప్రియుడు వేసిన పాట పాడారు. గౌలు వేసి మొదలుకొని వాళ్ళు నా ఆత్మీయ బిడ్డలై, నా శిష్యులై సంఘంలో ఇప్పటివరకు నాతో కూడా ఉన్నారు. తర్వాత మా అక్క ఫ్యామిలీ, మా పెద్ద అక్క ఫ్యామిలీ, వీళ్ళు నేను సేవకు వచ్చిన మొదలుకొని విడిచిపెట్టకుండా మరి ఏదైనా కష్టమైన నష్టమైన నేను గర్తించిన లేకపోతే వాళ్ళు అడిగినా ఏదైనా దేవుని మందిరంలో మినిస్ట్రీలో నాటబెట్టిన వాళ్ళు దేవుడు కూడా వ్యర్థం చేయలేదు. గొప్ప సేవకులు అయ్యారు, గొప్ప ప్రవక్తలు అయ్యారు. మరి సంగీత పరంగా ఈమె జాన్సన్, మరి తన భార్య రేచల్ చక్కగా పాడటం, ఇలాగున వారిని ఎవరిని వ్యక్తులు కాకుండా దేవుడు ఉన్నతంగానే దీవెనకరంగా ఉంచాడు. అది నా సంతోషం. అది మనతో ఉండి ఫస్ట్ అయినప్పుడు విచారణ కాదు, ఏలా వాడు ఉన్నాడు కానీ నేను అద్భుతం ఏంటంటే నాతో ఉన్న వాళ్ళంతా, వెన్నెంటి ఉన్న వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. ఆ విషయంలో నేను ఆనందిస్తాను, అతిశయిస్తాను, దేవునికి స్తోత్రాలు చేస్తాను. హల్లెలూయా. చెప్పుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి, మరో సందర్భంలో చెప్పుకుందాం. ఈ దినాన మరి తన కుమారుడి ద్వారా దేవుడు ఒక మంచి విషయాన్ని 92వ కీర్తనలో జ్ఞాపకం చేశాడు. ఈ కీర్తనలో చివరి వచ్చిన 10వ వచ్చిన అన్నమాట. అంటే 10 వచనాలు చదివించారు, వాటిలో చివరి వచ్చిన 10వది. దుర్పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలంతో నేను అంటబడి తిని నా కొరకు. చాలు ఇక్కడ 2 కనపడుతున్నాయి. ఒకటేమో కొమ్ము, రెండోదేమో క్రొత్త తైలం. ఇది ప్రాముఖ్యమైన కొమ్ము, తైలం. వినండి, ఈ కొమ్ము తైలం అనే వాటి విషయంలో కొమ్ము ఒకటి గర్వానికి, అహంకారానికి సూచనగా కలవు. అరే ఈ కొమ్ములు వలిసినేరా, అస్సలు లెక్క చేయటం లేదు, అసలు పట్టించుకోవటం లేదు, వెర్రవీగుతున్నాడు. కొమ్ములు పెరిగినీరా, మళ్ళీ కొంట రాదేంది, ముందొచ్చిన అది కూడా చెప్పండి, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన
అది వాడి అనొచ్చు. ముందు పుట్టగానే అందరికీ కదా వార్త ఏంటి, చెవులతో పుడతాం, కొమ్ములు రావుగా. అంతే పశువులు కూడా అంతే కదా, ఆవులు కానీ గేదెలు కానీ అవన్నీ కూడా గొర్రెలు మేకలన్నీ ఇచ్చినప్పుడు చెవులే కానీ కొమ్ములు ఉండవు. క్రమేణా ఎదుగుతూ ఉండగా వాటికి కావాలి కాబట్టి సంరక్షణ కొరకు కొమ్ములు కావాలి కాబట్టి పశువులకి, కొన్నిటికి, జింకలకి, దూపులకి, వాటికి, వీటికి కొమ్ములు కావాలి. ఖడ్గం వరకు ఉంటుంది కదా, అది పైన ఖడ్గంలాగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు వాటిని ఎందుకు గుర్తించాడంటే ప్రాణాన్ని రక్షించుకుంటాను, కాపాడుకుంటాను. ఏవైనా వచ్చినప్పుడు కొమ్ములతో దాడి చేస్తాను. మరి ఈ జాగ్రఫీ ఛానల్, డిస్కవరీ ఛానల్, యానిమల్ ఛానల్స్లో మనం చూస్తాం కదా, అడవి ఎద్దులు, దున్నలు, సింహాలు, పులులు వెంట పడుతున్నప్పుడు కొమ్ములతోనే దాడి చేస్తాం. అవి ఎందుకంటే వాటి ప్రాణరక్షణ, శత్రువుని దాడి నుండి కాపాడబడటానికి, వాటిని ఎదిరించడానికి, బెదిరించడానికి దేవుడు ఇచ్చాడు. అదే ఈ ఆంబోతులు అవి ఆ రోడ్డును తిరిగి వాళ్ళని వేళ్ళు పొడుచుకున్నప్పుడు దేవుడు కాపాడటానికి కొమ్మిలించాడు అనుకుంటాం. దానికి పొగరు తచ్చింది, అందరిని పొడిచేస్తుంది, చంపేస్తుందని దాన్ని చంపేస్తుంది, దాన్ని బంధిస్తాడు. కొన్ని దేవుడు మనందరికి ఇస్తాడు, అందరికీ కొన్ని ఇస్తాడు. అవి ఎందుకు ఇస్తాడంటే మన మేలు కొరకు, దీవెన కొరకు, మన సమస్యల పరిష్కారం కొరకు, మన అవసరాల కొరకు కదా. మనకు దేవుడు అభయంగా ఉండటానికి ధనమే కానీ, ఐశ్వర్యమే కానీ, ఏదైనా దేవుడు ఇస్తాడు. కొన్ని వాటిని మనం ధనం హెచ్చినా, మనం హెచ్చినా అన్నట్లే ఉండకూడదు. దేవుడు నేను నా కుటుంబం పోషించబడటానికి సాధ్యమైతే పేద సాధలకు సహాయం చేయడానికి అన్నట్లుగా ఆ హెచ్చించిన ధనం కానీ, హెచ్చుగా ఇచ్చినట్టు ప్రతి ధనమే కానీ, ధాన్యమే కానీ, ఏ సంపద అయినా కూడా ఇంతగా దేవుడు నాకు ఇచ్చాడు, కొంతైనా మనం ఇతరులకు సహాయం చేయాలనేటటువంటిది కలిగి ఉండాలి. అప్పుడు ఏమైందంటే లెవెల్ అయిపోతుంది, అహంకారం, గర్వం రాదు. ఏకాటికి ఏంటంటే తెచ్చిన కొలది మన బంధువులు, మిత్రులు, మన వాళ్ళు, లేక పేద సాధలు, ఎవరి ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు పెళ్ళిళ్ళు, లేకపోతే ఎవరికి ఒక కార్యక్రమం జరిగించుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికే మనసు వస్తుంది. కానీ రూపాయి మీద రూపాయి పెంచుకొని చూసావా, నేను ధనవంతుడిని, నా ప్రాణమా తినము తాగము సుఖించు, అనేక సంవత్సరాలు సరిపడే ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నదని ఈ గర్వం, ఈ అహంకారం రాదు. అది వచ్చిందని అంటే దేవుడిచ్చిన దాన్ని మనం వ్యర్థపరుస్తున్నాము అని అర్థం. వీటి వల్ల జరిగేది ఏంటంటే నాశనానికి ముందు ఏం నడుస్తుందంట, గర్వం, అహంకారం, ఇలాంటివి ఉండకూడదు. వీటి విషయంలోనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు 4-5 వచనాలు చదువుకుంటూ వెళ్తే దేవుడు అంట అహంకారులను ఎదిరించి, అధ్యాయుడు తెలుసు దేవుడు చూసారంటే క్లియర్, అహంకారులను అంటే గర్విష్ఠులను, కొమ్ము పెరిగిన వాళ్ళని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరినంట దేవుడు ఎదిరించేది? అహంకారులు కదా, కొమ్ములు మొలిసిన వాళ్ళు, గర్విష్ఠులను, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, త్రోసివేస్తాడు. త్రోసివేసి ఎవరికి నానా? దీనులకు మాత్రమే దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. సాధ్యపడనది సాధ్యపరుస్తాడు, అసాధ్యమైనది దీనులకు సాధ్యం చేస్తాడు, దొరకనది అనుగ్రహిస్తాడు, పొందుకోలేనిది సొంతం చేస్తాడు. అది దీనులకు, కొమ్ము పెరిగినోడు కాదు, వాళ్ళని త్రోసివేస్తాడు. దీనులకు అన్నాయనే భక్తిహీనుల కూల్చును, దీనులకు
హల్లెలూయా. కనుక కొమ్ములు పెరగడం అంటే ఒకటి భౌతికంగా గర్వం అన్నమాట. గర్వం పెరగడం, ధనం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఆధిక్యత వచ్చినప్పుడు వాళ్ళకి కన్ను మిన్ను కానరాదు కదా. పెట్టిన వాళ్ళు కూడా మర్చిపోతారు, సహాయం చేసినప్పుడు కూడా త్రోసి వేస్తారు కదా. ఇదివరకు వచ్చినప్పుడు కొన్ని లేదు, నడమంతరం సిరి అంటారు. కొందరికి మధ్యలో సిరి వస్తే నడమంతరం ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా ఫ్యాషన్గా మాట్లాడడం మొదలు పెడతారు, ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంటాం మొదలు పెడతారు. ఇదివరకు కనబడితే ఏం బాబాయ్ ఏమన్నా ఏ పిన్ని బాగున్నారనేవాడు ప్రేముడు ఏంటి అంటారు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు బైబిల్ కాలేదు, చాలా దీనస్థితి అనమాట. చదివినప్పుడు నేనేం చేసామంటే 84 ఇంటికి మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి మంచిగా మటన్తో అయిపోయిన అయిపోయిన తర్వాత సేవలో కూడా అంత సహకారం ఉంటారు. అంటే ఇప్పుడు డైరీలు అయ్యి పుస్తకాలు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అడ్రస్ దొరుకుతూ ఉండేవి. ఏ త్వర దొరుకుతాడా సహాయం సంపాదించుకున్నాడు. అది మొత్తం గట్టగాడు ఒక తోక ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఒక దొరికాడు. దొరికాడు. ఇంకా ఆ రోజుల్లోనే ఇక 1000 లక్షలు పంపించడం మొదలుపెట్టాడు. అంతకుముందు మామూలుగా మనకు సరదాగా వరుసలు అనుకుంటారా కదా. కొన్ని వరుసలు చూస్తే వాడు మాకు బాగుంది వస్తుంది అనమాట. నన్ను అన్నాడు ఏ మామ అట్లాగనే అనేవాడు అనమాట. ఇంకేమైంది వాడికి ఎన్ని రాగానే వచ్చేసి నిశ్శబ్దం చేయగలను. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మా డబ్బులు వచ్చి అంత ధరలు రావడం, డబ్బులు రావడం ఏం జరిగిన తర్వాత ఒక గుట్ట గ్రౌండ్లోనే సవాల్ జరుగుతున్నాయి. వెళ్తే ఎదురయ్యి అతను రావడం అంటే ఏం చేశాడంటే ఇదివరకు ఎట్లా అనుకునేవాడు కదా చదువుగా. నేను ఎక్కడ వాడిని పేరు పెట్టి ఏకవచనంతో సంబోధిస్తానని ఏంటంటే భాష గారు అన్నాడు. లేదు కొత్త భాష అప్పుడు అర్థమైంది. నేను ఎక్కడ వాడిని రా అంటాను, లేకపోతే ఏకవచనంతో పిలుస్తాను. ఇప్పుడేమో వాడు అడుగుతున్న వాళ్ళు లక్షాధికారి అయ్యాడు కదా. అది వీళ్ళు ఈ జాతర అంటారు చెడు బతికినోడు. కొన్ని వాస్తవాలు చెబుతున్నారు కదండి. బతికి చెడ్డవాడు జీవితం మనం వెళ్ళొచ్చు, బాగా లాభదాయకంగా ఉంది. కొన్నిటి వలన వాళ్ళ బిజినెస్ లాస్ అయ్యి, పంటలు సరిగా పంటగా నష్టపోయి, అప్పులు పాలయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. బతికి చెడ్డవాడి దగ్గరికి, చెడు బతికిన వాడి దగ్గరికి వెళ్ళకూడదు. వాడు ముందు కాళ్ళకి బాంబాన్ని వస్తారు, ఇక్కడ ఆడగలుగుతారని ముందే ప్లాన్ ఇస్తారు, చిన్న చూపు చూస్తారు, తప్పుగా మాట్లాడతారు. ఇది ఈ కొమ్మరి వీరుడు కొంత పరిస్థితులు ఇలా ఉంటే వీళ్ళందరినీ మర్చిపోతారు. ఉదాహరణకి రాజైన సౌలే చక్కగా తైలంతో సమూయేలు ప్రవక్త వెళ్ళి అభిషేకించాడు. రాను ఏం చేశాడు అన్నాడు మాట, ప్రవక్త మాటే వెళ్ళా దేవుణ్ణే ధిక్కరించాడు. దేవుడే బాధపడ్డాడు, ఇతన్ని ఎందుకు నేను రాజుగా అభిషేకించాను. చూడండి ఇలాగా కొందరు రాజులు కూడా వారు స్థిరపడిన తర్వాత అంట ఏం చేశారు, మనసున గర్వించి. కొందరు రాజులు స్థిరపడిన తర్వాత మనసున గర్విస్తారు. ఇదంతా ఈ కొమ్ము అన్నమాట, లౌకికపరమైన కొమ్ము. ఇది తుదకి నాశనాన్ని, నష్టాన్ని కానీ కీడునే కానీ మేలు కలిగించేది కాదు.
అయితే మనకు కొమ్ము ఉంది. ఈ 10వ వచనంలో గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. చూసారా, గురుపోతు కొమ్ము వలె ఈ కీర్తనాకారుడు ఈ భక్తుని కొమ్మంటే స్థితిని, దేవుడి స్థితిని పైకెత్తాడు, ఉన్నతంగా మలిచాడు. కారణం ఏంటంటే ఈ భక్తుడు గ్రంథంలో వ్రాయబడ్డట్టుగా తన్ను తాను, చెప్పండి మీరే, తన్ను తాను తగ్గించుకున్నవాడు. అది దైవ సన్నిధానములో ఎవరైతే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం, ఎవరైతే తమ తాము తగ్గించుకుని దేవుని సముఖమున వినయము విధేయత కలిగి సాగిలపడతారో, ఏమండి, దేవునికి ఇష్టలుగా ఉంటారో వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడు. మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఈలాగున సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అయినను చూడండి ఎలాంటిదన్నా, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను. అదే ఇప్పుడు గట్టిగా చెప్పకూడదా? చూడండి, ఎప్పుడు దేవుడు ఎవరి మధ్యలో దేవుడు ఉంటాడు? వినయము గలవారి మధ్యను దీన మనసు గలవారి మధ్యను నేను. అది దేవుడు వారి మధ్యలో ఉండి వారిలో వసించి వారితో ఉండి వారిని హెచ్చిస్తాడు. అంతే కదా, దేవుడు ఎవరితో ఉంటాడు, ఎవరిలో దేవుడు ఉంటాడు. యోహాను సువార్త 10లో వ్రాయబడ్డట్టుగా కదా, మీ యందు నేను నా యందు మీ మాటలను నిలిచి ఉన్నాడలా మీరు ఏదడిగినది అనుగ్రహించబడున్నారు. దేవుల్లో ఉండే ప్రజల విషయంలో ఏ సమయంలో ఏది కావాలో అందుకంటాడు, తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అనా ఆయన దీనులుగా ఉన్న మీరు భయభక్తులు కలిగి మీ హృదయం దేవునికి ఇచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం వాక్యానుసారంగా బాప్తిసం పొంది రక్షించబడి ఆయన కుమారుడుగా కుమార్తెలుగా తీర్చబడుతూ ఆయన సన్నిధానంలో జీవిస్తూ వినయము విధేయత ప్రభు పాదాల దగ్గర తగ్గించుకొని ఓర్పు కలిగిన వారై సహనం కలిగిన వారై కొందరు దూషిస్తున్నా దూషించక, కొందరు మన గురించి ఏవేవో చెబుతూ ఉన్నా మరి తిరుగు కీడు చేయడానికి ఇష్టపడక దేవుని ప్రేమను బట్టి వినయము క్షమా హృదయము తగ్గింపు గలవారై దేవుని పాదాల దగ్గర మీరున్నారు నాయన. స్తోత్రం, హల్లెలూయా. జీవం గల దేవుడు, దేవుడారా తగ్గించుకున్న వారులారా మీ తల పైకెత్తబోతున్నాడు, మీ కొమ్మను హెచ్చించబోతున్నాడు, ఉన్నతమైన స్థితిని ఆయన కలుగు చేయబోతున్నాడు. తగిన సమయమందు ఆయన మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అప్పుడు కనిపెట్టుకుని ఉన్నా. ఏ సమయంలో ఏది కావాలో, ఏ గడియలో ఏది కావాలో మీరంటే అర్థం చేసుకున్నాం. మనం ఇది ఇప్పుడు వస్తే బాగుండే, ఇప్పుడు కట్టేస్తే బాగుండే, ఇప్పుడు కొనేస్తే బాగుండే, ఈ బైక్ ఇప్పుడు తీసుకుంటే బాగుండే, లేకపోతే ఈ స్థలం ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఈ పొలం లేక ఈ పశువులు ఇప్పుడైతే బాగుండేది మనం అనుకుంటాం. దేవుడు అది ఇస్తాడు, తప్పక ఇస్తాడు. దానికి ఒక సమయాన్ని, ఒక సంవత్సరాన్ని, ఒక నెలను, ఒక వారాన్ని కేటాయించి ఉంచుతాడు. నా కుమారుడికి ఇది అడుగుతున్నాడు, మనమేమో ఆవేశపడతాం, అది చేయాలి, కొనాలి. ఆయనేమో చక్కగా ఆ సమయాన్ని అక్కడ ఉంచాడు, ఇంకంటే రిజర్వేషన్ చేసి ఉంచాడు. దానికి ఏమంటాడన్నా 31 కీర్తన
18-19 వచనాలు. దానికి ఎక్కడికి ఉంటుంది క్లారిటీ. ఆయన భయభక్తులు కలవాలి. దాచి ఇచ్చిన అది కృష్ణ హల్లెలూయా. భయభక్తులు కలిగినటువంటి తన జనుల కొరకు ఆయన దాచి ఉంచిన, చెప్పాలి మీరే, మేలు ఎంతో గొప్పది. అది చెప్తున్నాను. మరి నిర్మలా సాక్షి చెప్తుంది. తన కుమార్తె శైలి విషయంలో మేము కూడా పరిస్థితి ఇలా ఉంది, ఎట్లా బిడ్డ పెళ్ళి మేమే కలవరపడ్డాం. నిర్మలా తన కలిగిన భక్తిని చేతపట్టుకొని దేవుని పాదాల దగ్గర అడుగుతా తన బిడ్డ అడుగుతుంది. నిజంగా మరి అంటే వేరే వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు, పెళ్ళి జరగక ఎంతమంది వేదన పడుతున్నారు. మీ అందరి విషయంలో కూడా మేము శ్రద్ధ కలిగి ఉన్నాం. నేను ఏ బ్రాంచ్లో ఎవరికి అది ఆ కార్యం జరగలేదు, దాని విషయం మేము దేవుడిని అడుగుతున్నాం. మాకు మీకున్నా లేకపోతే మాకు పూర్తిగా నమ్మకం ఉంది, దేవుడు తప్పక ఆ కార్యాలు జరిగిస్తారు. దేవుడే సమస్తం సఫలపరుచును గాక. చాలా నిరీక్షణతో సంఘం చేసింది, మేము అందరం చేశాం. మరి శైలి మ్యారేజ్ చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఈ జాబ్ మంచి కుటుంబం చూడండి ఎలా ఉంటాయి. ఒక్కోసారి మన వల్ల ఇంత మనం చేయగలమా? ఎట్లా? ఎవరు సహకరించేవాళ్ళు లేరు, ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేదని మనం అనుకుంటాం. ఆయనేమో పిచ్చోడా నేనున్నాను కదా అంటాడు మన డాడీ. ఎవరు విడిచినా నేను నిన్ను విడవను అన్నాడు. ఎడబాయి నేనున్నాను కదా. ఇక్కడ క్లియర్గా ఉంది. ఆయన ఎందుకు భయభక్తుల వారిని గెలవాలని నిమిత్తం ఆయన దాచి ఇచ్చిన మేలు గొప్ప మేలు దాచి. అలా ఉంటే తెలియకుండానే ఆయన మనల్ని హెచ్చిస్తారు. అది మన కంచికి కనబడదు, చెవికి హృదయానికి వచ్చింది. ఎట్లా ఉంటుందంటే అరే జనులే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ హెచ్చించిన విధానాన్ని చూసి జనులే మనను పొగుడుతారు. అబ్బాయి నేను అనుకోలేదు బెంజమిన్ ఏంది ఎంత ఉన్నతంగా ఉంది, నేను అనుకోలేదంటే ఏదో ఏదో చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అంటారు. విభ్రాంతి చెందుతాం. దేవుడు ఆయన భక్తుల ఎడల ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది. అది దాచిపెట్టాడు. తెలియకుండానే ఆ కొమ్ము వెళ్ళింది. ఇది గర్వపు కొమ్ము కాదు, దీవెనపు కొమ్ము. స్థితిని హెచ్చిస్తాడు. 30 అంతలు చెప్పాలి, 40 అంతలు 100 అంతలుగా ఆయన ఫలింపు చేస్తాడు. ఆయన హెచ్చించేది ఒకటి మన ముందు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి తగ్గించుకున్నప్పుడు, ఆయన మాట వినినప్పుడు కదా, ఆయనకు లోబడినప్పుడు. మరలా 91 కీర్తన, అతడు నన్ను అక్కడి నుంచి రాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక, అక్కడి నుంచి రాడు 91 కీర్తన చేసి ఇప్పుడు చదువున్నా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. మరొకటి నాయన వినయము విధేయత భయభక్తులతో కూడా మరొక పాయింట్ ఏంటంటే నీవు నేను దేవుని ప్రేమించాలి. అది ఆయన ప్రేమించడం. ఒకడు నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకోను. ఆయన్ని ప్రేమించేవాడు ఎన్ని ఇచ్చాడో చూడండి. బ్లెస్సింగ్స్ దేవుడు ప్రేమిస్తే లోకాన్ని పాపాన్ని కాకుండా ఎంతమంది ఈ రోజుల్లో దేవుడిని ఎదుగు కూడా దేవుని ప్రేమ విలువ తెలుసుకోలేకపోతున్నారు. దేవుడిని ప్రేమించట్లా, ఇంకా డబ్బుల్నే ప్రేమిస్తున్నారు, ఇంకా వ్యాపారాన్నే ప్రేమిస్తున్నారు, ఇంకా లోకాన్నే ప్రేమిస్తున్నారు. ఎంతమంది ఈ ఆదివారం దేవుని సన్నిధిని దూరం చేసుకున్న వాళ్ళు వాక్యంలోనేమో భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపునా 5 దినాల కంటే శ్రేష్టం. ఈ ఆదివారం మనకు ఆశీర్వాదకర దినం, నెమ్మదినిచ్చే దినం, ఆత్మకు ఉజ్జీవాన్ని కలిగించే దినం, ఆత్మలో ఆనందించే దినం.
ఆత్మతో నింపబడి గంతులు వేసేదాం. ఆయన ఆరాధించి సేవించే ఈ ఘనమైన పరిశుద్ధ దినాన్ని అందరూ మేము విశ్వాసం చెప్పుకుంటూ దూరం చేసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. కారణం ఏంటంటే లేదు, సరైన ప్రేమ లేదు. అప్పుడప్పుడు మనం అంటాం కదా ఫ్రెండ్స్తో కూడా, ఎదురా మనం రాలేదంటే అది ఇది అని వాడు సాగి చెప్తే మనం అంటాం, అరే మనసుంటే మార్గం ఉంటుంది కాదు, మనసుంటే అది దేవుని విషయంలో ఆ మనసు మనకు కావాలి. మనం దేవుని ప్రేమించాలి. యేసు ప్రభువు శిష్యుల్లో అపోస్తలుడైన యోహాను ఎప్పుడు ఆయన రొమ్మున ఆనుకుని ఉండేవాళ్ళు. ప్రేమ యేసయ్య అంటే ఎంత ప్రేమ అంటే నాన్న, యేసయ్య శిలువ శ్రమకు అప్పగించబడినప్పుడు 11 మంది మాయమైపోయారు శిష్యులు కదా. పేతురు 3 సార్లు అసలు యేసంటే ఎవరో కూడా నాకు తెలియదని అబద్ధమాట. యోహాను గారి విషయంలో చూస్తే యేసు ప్రభువు శిలువ శ్రమ కదా, ఆయన మరణ పునరుత్థానం వరకు ఆ శిలువ దగ్గరే నిలబడ్డాడు. ఒకటి చాలా నమ్మకస్తుడు, నా శిష్యుడని వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మని, అమ్మ ఇదిగో ఇతడుని కుమారుడు, సహోదరుడా ఈమెని తల్లి ఇక్కడ నుండి చూడు, తన బరువు బాధ్యతలన్నీ చేస్తానన్న నమ్మకంతోనే అప్పగించాడు. నన్ను వింటున్నారా, అర్థం చేసుకుంటున్నారా? మనం యేసయ్య నిజంగా ప్రేమిస్తే తన పరిచర్య బరువు బాధ్యత ఆయన మనకు అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కొట్టండి. మనం నిజంగా ప్రేమిస్తే తన పని, పరిచర్య, సువార్త, ఆత్మ సంబంధమైనటువంటి బరువు బాధ్యతలు ఇష్టంగానే దేవుడు మనకి అప్పగిస్తాడు. ఇది వాస్తవం, ఆయన అప్పగిస్తాడు. యోహాను ప్రేమించే తన ప్రియ శిష్యునికి తల్లిని అప్పగించు. చూసారా, ఈ 11 మంది మాయమైపోయారు. ఆ తర్వాత పశ్చాత్తాపుడైనాక యేసు ప్రభువు వారితో మాట్లాడినాక సీమోను పేతురు విషయంలో కూడా ఒక నిర్ధారణకు వచ్చాడు. పర్వాలేదు, శిష్యుడు బాగానే ఉన్నాడని, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను పర్వాలేదండి. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే ఈ గొర్రెలను కాయాలి. మళ్ళీ అడిగాడు, ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే ఈ గొర్రెలను మేపు. ఎన్నిసార్లు అడిగాడు అట్లా? 3 సార్లు. లేదు ప్రభు అంటా, మీకు తెలుసు కదా అలా. ప్రేమిస్తే ఒక బాధ్యతను దేవుడు మనకి అప్పగిస్తాడు. కొంతమందికి సొంత పనులు, వాటి మీద ఉన్న శ్రద్ధ, ఏమండి, వాటి మీద ఉన్నటువంటి లక్ష్యం, వాటి మీద ఉన్నటువంటి ఆశ, ధ్యాస దేవుని పని మీద ఉండదు. పౌలు గారు గురించి ఏసారి అందరూ సొంత కార్యాలు చేసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు పనులు ఎవరు చేయట్లేదు. ప్రేమించాలన్న మనము, మన స్థితి, మన కొమ్ము హెచ్చించబడాలంటే దేవుని మనం ప్రేమించాలి. ప్రేమించిన వారు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంత స్థానాన్ని సంపాదించుకున్నారంటే శిష్యు బృందం, అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, ఆ ప్రజలందరూ అన్నారు, అరే బాబు, భూలోకాన్ని తలకిందులు చేసేవాడు ఎక్కడ కూడా వచ్చారు. మళ్ళీ శాస్త్రుల పరిచయం ఏమో, ఇదేంట్రా ఈ మర్మాలు ఏంటి, ఈ ప్రసంగం ఏంటి, ఈ బోధలు ఏంటి, ఈ ఉపదేశం ఏంటి, ఈ సంగతులు ఏంటి, పరలోక మర్మాలు బోధిస్తున్నారు ఏంటి నాయన, ఈ పాండిత్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అది హెచ్చించడం. బొమ్ము హెచ్చించడం అంటే భక్తిలో పెంచుతాడు, కృపావరాలు ఇచ్చి పెంచుతాడు. ఎవరిది? పుట్టివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నవాడు ఏంది, మందిరంలోకి వచ్చి డాన్స్ చేస్తున్నాడు అంటే అది ఆయన ఉన్నాడు కదయా, సీమోను పేతురు. ఆయన ప్రార్థన చేసి ఆయన బాగు చేస్తాడు. చూసాడు, ఇలా హెచ్చిస్తాడు దేవుడు మన బొమ్మ. అసలు ఏం రాదు ఏంటి, ఆ మాటలు ఏంటంటే కదా, ఏంటిది? యేసుప్రభు నమ్ముకున్నాడయా, బాగా పాడతాడు, బాగా ప్రసన్నం చేస్తాడు. మేమే వెళ్ళి మా అవసరాలంటే, అబ్బాయి ఇదిగో ఈ సమస్యలో ఉన్న ప్రార్థన చేయ, వ్యాపారం మొదలు పెడుతున్నాము, ప్రార్థన చేయ,
పొలంలో విత్తనాలు ఏమవుతున్నాం, ప్రార్థన మేమే నేర్చుకుంటామే. ఇలా హెచ్చిస్తానా? మన కొమ్ము హెచ్చించబడినటువంటి అనేకులు మనలో ఉన్న దేవుని శక్తిని కనుగొంటారు. నా కోసం ప్రార్థన చేయి, ఇక్కడికి రా, మా ఇంటికి రా, ప్రార్థన చేయి అని అన్ని ఎవరికి చెప్పనటువంటి విషయాలు కూడా, సమస్యలు కూడా మనకి చెప్పుకుంటాడు. ఆ విధంగా దేవుడు స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. మరి చిన్న పాస్ గారి విషయంలో కూడా మౌనం ఉంటాడు, ఎప్పుడు మౌనం ఉంటాడు. రక్షించబడ్డా కూడా మౌనం ఉంటాడు. ఇంతలాగా ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన ఎదగడం, బ్రతకడం అలవర్చుకున్నాడు. చక్కని పాటలు పాడతాడు. ఒక కంజీల మీదే అన్ని పాటలకి, అన్ని పాటలు తాళం చేస్తాడు. దాని పాస్టర్లే చాలా పాస్టర్లు ఉన్నప్పుడు అక్కడ డ్రమ్మ ఏం లేదు, కంజీనుడి దాని మీద కొట్టేసి పెత్తపోయారు. ఏంటండి ఆయన అట్టబడుతున్న మాతో సేవకుడు. ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడంటే, ఆ తెలంగాణ ఏరియాలో మా కజిన్ అనమాట, మా బాబాయ్ గారు కొడుకు, వాళ్ళకి చేతబడి చేసేసి అంటే ఏ వ్యక్తి లేకుండా, కలిసి రాకుండా, మనశ్శాంతి లేకుండా, గలిబిలి గందరగోళం అలా అయిపోయింది. దుష్టశక్తులు రావడం, కుటుంబంలో వాళ్ళకి నిద్రాహారం లేకుండా చేయడం. పిలుచుకెళ్ళారు. ఎలా ప్రార్థనకి చెప్పేసాడు ముందే, ఇక్కడ తీయడం తవ్వండి అన్నాడు. తవ్వినప్పుడు అక్కడ నిమ్మకాయలు ఏవేవో పెట్టుండే బయటకు తీసేసి ఆయన చేతితోనే వాడు భయపడుతుంటే తీసి అవతల పడేసి ప్రార్థన చేసి, తర్వాత వాళ్ళు కట్టుకోవటానికి వాళ్ళు ఏది ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అది ఏర్పాటు చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన తెలియకుండానే రాజమండ్రి, కాకినాడ, వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా అది పిలుచుకెళ్ళారు. నేను మందిరంలోని సంఘానికి సందేశం తీసుకుంటేవాడిని. ఆయన ఇతర జిల్లాలు, రాష్ట్రాలు తెలుసుకుని ఫోన్ చేసి పిలిపించుకున్నాను. అలాగూ ఆయన పేరు హెచ్చించబడి అలాగూ దేవుడు ఘనపరిచాడు. కనుక ప్రియమైన దేవుని ద్వారా ఇక్కడ రాయబడ్డట్టుగా ఈ 10వ వచనంలో, నీవు నా కొమ్ము పైకెత్తితివి, దేవుడు మనల్ని హెచ్చించాలి. ఇప్పుడు అది కంటిన్యూ చేయండి. 91 కీర్తన అక్కడి నుంచి, అతడు నన్ను ఏం చేస్తాను, ఒకటి ఏం చేస్తాడంట, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. చూడండి, తప్పిస్తాడు, 2 ఘనపరుస్తాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. ఇక్కడ విషయాలు చూడండి. ఎవరు దేవుని దృష్టిలో ఉండి తగ్గించబడి దేవుని ప్రేమిస్తూ భయభక్తులు కలిగి ఉంటారో తప్పక అలాంటి భక్తుల యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు. ఏమన్నా అతని మొరను నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో అతనికి తోడై ఉండేదను. అదే శ్రమలో దేవుడే ఎవరిని హెచ్చించబోతున్నాడు, ఆ దేవుడు నీకు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. స్తోత్రం, హల్లెలూయా. ఏంది గొప్ప ఎచ్చడం అంటే గొప్ప చేస్తాడు. శ్రమలో విడిపించి దీవించి గొప్ప చేస్తాను దేవుని వాగ్దానం. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూసారా, మొత్తం ఇన్ని ఆధిక్యతలు ఆయన హెచ్చించినప్పుడు భక్తులకి అనుగ్రహించబడతాయి. అది దేవుడు హెచ్చించడం అంటే. మన కొమ్ము పైకెత్తడం అంటే ఈ అనుభూతి అండి. నీవు నా కొమ్ము పైకెత్తింది అంటే దేవుడు ఎత్తారు. మనకు స్వతహాగా ఆ గొప్పను, ఘనతను మనం క్రియేట్ చేసుకోకూడదు. పాస్టర్ గారు చెప్పేవారు, మనం ఎప్పుడు మాట్లాడేవారు అప్పుడు గాడిద గురించి చెప్పుకుంటాం కదా. ఆ గాడిదను చక్కగా శుభ్రం చేసి దానిపైన వస్త్రం వేసి
పైన ప్రభువారు కూర్చున్నాడు. అది కూడా నడవడానికి కూడా ఏం చేశారు? వస్త్రాలు భరించారు. వాళ్ళంట ఈ గాడిద ఒక రోజు అది అయిపోయింది. అంతటితో ప్రభువారు ఎక్కడం, ఊరేగడం, హోసన్నా జయమంచం అయిపోయింది. ప్రభు లేకుండా, ప్రభు లేడు, ఎవరు శిష్యులు ఎవరు కూడా దాన్ని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళింది కాదు. ఆ రేవు దగ్గర చక్క బట్టలు ఉతికి తెల్లడి బట్టలు ఆరేస్తే దానికి వెళ్ళిపోయి బట్టల మీద నడుతుందంట. అరే దీనికి అంత కొవ్వు పట్టిందని కర్ర తీసుకొని చెవులు తెప్పించారు. దేవుడు లేకుండా మనకు గొప్ప ఘనత రాదు. 4 ముక్కలు నేర్చుకోగానే స్పీకర్ అయిపోతావా? చిన్న ప్రార్థన చేయగానే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అవుతావా? ఏదో ఒక పాట బాగా పాడావు, ఇక దాన్ని బట్టి పెద్ద సింగర్వా? ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ప్రతి వారు పరిశీలన చేసుకో. తను తాను హెచ్చించుకునేవాడు. అది ప్రార్థనలో కూడా కొంతమంది తమకు తాము గొప్పగా ఎంచుకుంటారు. ఎలాగా? పరిచయుడిలాగా మందిరానికి ప్రార్థన చేయడానికి అంతా ఏమన్నాడు? నేను జారును చోరును అలాంటి వాడు ఇలాంటి వాడు తప్పుడు గాను అంటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఇలాంటిది అనుకుంటాడు సొంత ఇలాంటి పాపిని కూడా కాదు అన్న. ఇంకేమంటున్నాడు? నేను అన్నింటిలో నీకు దశం భాగం ఇస్తున్నాను, అందుకు నీకు కృతజ్ఞతలు అంటా. ఆయన కానీ అన్ని పాఠం అంతా ఆయనే అప్పగిస్తున్నాడు. ఎందుకు జాగ్రత్తం చోరత్వం చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే వాడికి అన్నీ ఉన్నాయి. డబ్బు లేకపోతే కదా తప్పు చేసేది. మన దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైపోయింది అనుకోండి. ఇప్పుడు బీహార్ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అంతా దొంగలు ఎందుకు అయ్యారంటే సరైన పనులు లేవు. ప్రభుత్వం కూడా సరైన రీతిగా వ్యాపకం ఏది చేయలేదు. ఏం చేయాలి? ప్రతి గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రతి ప్రభుత్వం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతి ప్రభుత్వం విద్య, వైద్యం, జీవనోపాధి కొరకు ఏదో ఒక పని కల్పించాలి. కూలి పని చేసే వాళ్ళు కూలి పని, చదువుకున్న బిడ్డలకు తగిన స్థితిలో చిన్న చతక ఉద్యోగాలు ఇవి కల్పించాలి. కల్పించినప్పుడు లేకపోతే నేను లేదు నాకు డ్రైవింగ్ కావాలంటే ఆటోని ఏదో సప్లై చేయాలి. కల్పించినప్పుడు ఏం చేస్తాడంటే వాడు పనిలో వాడు మునిగిపోతాడు. ఏ పని పాటలేదు అనుకోండి, వచ్చే కుర్రాడైతేనే వచ్చే అమ్మాయిని కూడా చేయాలి. ధనవంతురాలు కూడా పడేస్తే డబ్బులు వద్దని వాడు ప్లాన్ వేస్తాడు. అక్కడ ఏదో ఫెయిల్ అయిపోద్ది, వీడు చేస్తాడు, అక్కడ దావడం జరిగింది కదా. ఇంకా వీడికి లగ్జరీకి అలవాటు పడ్డవాడు ఏం చేస్తాడు? డబ్బులు లేకపోతే దారి దోపిడి చేస్తాడు. ఇప్పుడు మరి ఇంజనీర్లు పెద్ద పెద్ద చదువుల్లో కదా డ్రగ్స్కి అలవాటు అయింది. ఇవన్నీ ఉండాలి, వ్యాపకం కల్పించాలి. అది లేనప్పుడు ఏమవుతారంటే పౌరులు దొంగలుగా మారిపోతారు. మళ్ళీ ఇంకోటి ఉంది, ఈ మత పిచ్చి ఒకటి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాస్తవం ఏంటంటే అందరూ అక్కడ వాళ్ళే. అంత తేలిక ఎన్ని లక్షల మంది సైనికులు? 3 లక్షల మంది అంట ఆఫ్ఘనిస్తాన్. మీరు 75,000. మీరు అర్థం చేసుకోండి. అర్థం ఏంటి? దాదాపుగా వాడు గోడ మీద పిల్లాటోడు. వాళ్ళకి మతం ముఖ్యం, కానీ స్త్రీలను గౌరవించాలి, సమాజంలో వాళ్ళు మనకులాగా మంచిగా ఉండాలి, ముసుకేసుకోవాలంట. ఎందుకు అలాగనో పీరుకి ఏం తేడా ఉంది? మనుషులు మన బిడ్డలు ఎట్టున్నారు? కుమార్తెలు చక్కగా వేసుకొని పైన ముసుకేసుకొని ప్రార్థన భక్తులు కూర్చున్నారు, కలిసిమెలిసి ఉంటారు. ముసుకేసుకొని ఎంతమంది కాపుతావు? ఇంకా వాళ్ళు ఎక్కువ మానసికంగా ఆలోచిస్తారు. మనసు ఏంటంటే వెళ్ళిపోద్ది. ఒకసారి అందుకు చూస్తే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు. ఇది మానసిక సంబంధమైనటువంటి దాన్ని మనసుని ఎక్కడ బంధిస్తావు? నువ్వు శరీరాన్ని బంధించవచ్చు కానీ మనసును బంధించలేవు కదా. ఇంకా వాళ్ళు అవిధేయులైనటువంటి చేస్తున్నారు. ఈ 3 లక్షల మంది 75,000 మందికి పడిపోయారంటే వాళ్ళందరూ కూడా దాదాపుగా అదే మత పిచ్చి కదా. ఇట్లాగా దేశాలు నాశనం అయిపోతాయి. వాస్తవం ఏంటంటే పరిచయం విషయంలో వాడికి ఏ కొదువు లేకుండా దేవుడు బ్లెస్ చేశాడు. పెద్ద ఆయన ఏంటో నీతిమంతుడు కాదు, మంచోడు బుద్ధి అంట మాంసం దగ్గర. అందరు కలిసి ఉంటారు కదా,
కలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఒక సందర్భం వచ్చింది, ఎవరో పేద సాధనకు మనకు సహాయం చేయాలి, ఏదో పేద అనాథ సేవ ఉంది, దాన సంస్కారం చేయాలి, పేదింటి పిల్లలకు పెళ్ళి చేయాలి. అప్పుడు బయటపడింది ఒకటి, నా దగ్గర ఏమన్నా మీరు వేసుకుంటే నేను అంతా పెళ్ళికి అయితే వస్తాను, కానీ అక్కడ ఒక్కోసారి మనం ఏ విధమైన సహాయం కొందరు చేయరు. నీకు అన్నీ బాగా కలిసి వచ్చాయి, అన్నీ కలిసి వచ్చి ఆయన అనుకుంటున్నాడు, ఇదంతా నా నిగ్రహ శక్తి, ఇదంతా నిజంగా దేవుడు అంత గొప్పగా కాపాడాడు అనుకున్నాడు. కానీ అది ఆ సమాజంలో మనకి ఈ దేశంలో మన బ్రాహ్మణ్స్ ఎలాగో అక్కడ ఆ దేశంలో యోధ మతము అట్టి ఇష్టకాలి, వాళ్ళ పరిస్థితులన్నీ చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ దేవుడి దగ్గర నాకు ఈ యొక్క ఒక మంచి స్థితి ఇచ్చావయ్యా, ఇది నీ కృప అని చెప్పుకోకుండా అందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు అంటాం. చూడండి, మళ్ళీ పక్కన ఉన్నవాడిని విమర్శిస్తున్నాడు, తనే నీతి మంత్రం హెచ్చించుకుంటున్నాడు, భక్తులు కూడా హెచ్చించుకుంటున్నాడు అనమాట. మనం ఎప్పుడైతే మనం ఏ స్థితి అయినా, మన భౌతిక పరమైనదైనా భక్తి స్థితినైనా మనకు మనం గొప్పడమని ఎంచుకుంటామో అప్పుడే మనం తగ్గించబడతాం. అంతే. ఎప్పుడు ముఖ్యంగా భక్తులకి వినయము, విధేయత, తగ్గింపు అనేది చాలా చాలా అవసరం. శంకరైతే అయ్యా ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా నేను అది ఎవరిగాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. అది చూసారా, నన్ను కరుణించమని దేవుని దగ్గర పలికాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గించుకోవాలండి. ఎవరైనా నువ్వు దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. అంటే చర్చీలు వాళ్ళు ఎందుకు వెళ్తారంటే పండుగ రోజు చీరలు చూడటానికి. నేను చూశాను అక్కడ వాళ్ళందరికంటే నా చీరే కాస్ట్ అంటుందమ్మ. ఆయన నా సూట్ కాస్ట్, నా చైన్ కాస్ట్, కొత్త కారు క్రిస్మస్ కొన్నాం చూడు ఎట్లా ఉందో, అందరు నా కారు వెళ్ళిపోతున్నారు. అంటే నీ కారు చూపించుకోవడానికి వెళ్ళేది, నువ్వు దేవుని చూడటానికి. ఇలాంటి దరిద్రపు ఆచార భక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళని హెచ్చించుకుంటానికే కానీ దేవుని పొందుకుంటానికి కాదు. ఇక్కడ సొంతని తగ్గించుకున్నాడు కనుక క్లీన్గా ఉంది. దేవుడు అన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు అది నీతిమంతుడుగా సొంతని తీర్చబడ్డాడు. అతను కొమ్మని హెచ్చించాడు దేవుడు, నీతిమంతుడు అని సాక్ష్యం చేసి. ఇలా ఉంటే నాయన దేవుడి దగ్గర మనం పొందుకుని మన కొమ్మ హెచ్చించబడాలంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, వినయము విధేయత కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, తగ్గించుకోవాలి. ఆ సమయంలో దేవుడు మన స్థితిని హెచ్చిస్తాడు. కొందరు అనుభూతి ఎలా ఉంటుందంటే, ఏమి లేనప్పుడు ఎలాగున్నాడో అన్నీ ఉన్న ఒక ఘనమైన స్థానం వచ్చినప్పుడు అట్లాగే ఉంటాడు. అలాగే ఉంటాడు. గర్వించడం కానీ, అహంకారం కానీ, తోలనాటం కానీ కదా, చులకనగా ఇతరులను కదా మాట్లాడటం కానీ ఏముండదు. మొదట ఎలాగున్నాడు అదే స్థితి. ఏందయ్యా నువ్వు ఇంక మాట ఇలాగ ఉంటే, అయ్యా మనము దేవుల్లో మారకుండా ఆయనకు అనుకూలంగా మన జీవితాన్ని స్థిరపరుచుకోవాలి. దేవులో బ్రతుకు శాశ్వతం కానీ ఈ శాశ్వతం కాదు. యోబుకి వచ్చినంతకాలం వచ్చి అక్కడ ధనవంతుడు అనిపించుకున్నాడు, మళ్ళీ పోయి ఒకే ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు చెప్పుకుంటాం ఆడ కూర్చొని, నేనేసిన అడుగెల్లా పాలం పడను అంటాడు. అన్ని కోల్పోయాడు. పాలంటే ఏంటి అర్థం చెప్పండి మీరు గట్టిగా? వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు అది. తన ప్రవర్తన విధానం అంతా కూడా వాక్యమైన దేవుల్లో అన్నీ పోగొట్టుకున్న
దేవుణ్ణి పోగొట్టుకోలేదు యోబు. అది నీ నా జీవితంలో ప్రస్తుతం శ్రమైన, బలహీనతైన, సమస్యలైన, ఆర్థిక ఇబ్బంది అయినా, ఏంటి ప్రార్థనకి వెళ్తున్నా సమస్యలు తీరలేదు అని దేవుని దూరం చేసుకోవద్దు. నీ మనసు దేవునిలో స్థిరముగా ఉంచుకో. ఏది ఉన్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో మేలయ్యా. నువ్వుంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో మేలయ్యా. యేసయ్యా యేసయ్యా ఉంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో యేసయ్యా. కష్టాలలో బాధలలో కష్టాలలో సాధులలో బాధలలో అటులే దూరమైనా ఆశలే భారమైనా అటులే హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మన స్థితి, మన గవర్నమెంట్, మన స్థితి హెచ్చించబడాలి. మనకు మనంగా హెచ్చించుకున్నప్పుడు అహంకారం అవుతాం, కొమ్ము పెరిగిన వాళ్ళం అవుతాం, గర్విష్ఠులు అవుతాం. అది నాశనానికి ముందే గర్వం వస్తుంది. మనలో తగ్గింపు, వినయము, పశ్చాత్తాపం, హృదయము ఎప్పుడు వస్తుందో మన వినయం, విధేయత, తగ్గింపు, భయభక్తులు, దేవుని ప్రేమించే విధానాన్ని చూచి దేవుని ప్రేమ మన మీదకి వస్తుంది అన్నమాట. ఆయన మనలను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని కొలుగా చేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుంచి లావు మనం చదువుకుంటూ వస్తే, మరలా ఇశ్రాయేలులను దేవుడు హెచ్చించడానికి, ఘనపరచడానికి, జయాన్నివ్వడానికి, వారిని అభివృద్ధి పరచడానికి కారణం ఏమిటో ఇక్కడ కనబడుతుంది. మునుపాడు ఏంటంటే అన్ని సంబంధమైన వాటిలో కలిసిమెలిసి వాటి వైపు తిరిగి గర్విష్ఠులై హృదయాలంటే తిప్పుకొని దేవుని వైపు నుంచి మళ్ళించుకొని వారు ఫిలిష్తీయుల చేతుల్లో చాలా నష్టపోయారు, పిరికి వారయ్యారు, భయపడుతున్నారు. వీళ్ళకి ఒక మనసు వచ్చింది. చదువునా యెహోవా నుండి
దాన్ని కాపాడుటకై అతడు కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయన. ఇశ్రాయేలీయులందరూ ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అది ఇప్పుడు స్టార్ట్ అయింది. బ్లెస్సింగ్స్ అనేది ఇప్పుడు మొదలైపోయింది. అంతకు మునుపు వాళ్ళ అవిధేయత, అహంకారం, అన్యాచారం వారిని బానిసలుగా, దాసులుగా, భ్రష్టులుగా, బలహీనులుగా చేసింది. ఎప్పుడైతే వీరు యెహోవాను అనుసరింప ఏం చేస్తున్నారన్నా, అది దుఃఖం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. అది ఆత్మ సంబంధమైన దుఃఖం. ఇంత గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, ఈ దేవుని విడిచి అన్యతో సాంగత్యం చేసి మా బ్రతుకును నాశనం చేసుకున్నాం అని వారిలో పశ్చాత్తాపం కలిగింది. నీకైనా నాకైనా నాన్న అయిపోయిందేదో అయిపోయింది. ఇక నుండి అయినా పశ్చాత్తాపతులమై దుఃఖంతో మన దేవుని సన్నిధికి వస్తే దేవుడు మన స్థితిగతులను పూర్తిగా మార్చి వేస్తాడు. ఆ చదువుమా. సమూయేలు అది ఇప్పుడు చెబుతున్నాడు, రాగానయ్యా నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి అదే తిప్పి ఆయనను. అప్పుడు చూడండి ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఇశ్రాయేలీయులు తీసివేసి యెహోవాను మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా తమ తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపతులై వారు పాపాలను ఒప్పిస్తారు. ఇట్లా వ్యతిరేకం చేశాను. ఎప్పుడైతే వాళ్ళు తగ్గించుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపతులయ్యారో మళ్ళా ఫిలిస్తీన్లు యథారీతిగా వీళ్ళేం చేస్తారు, పిరికోళ్ళు, వీళ్ళ దగ్గర ఏముందలే, వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని విడిచి పెట్టేయండి, వాళ్ళ మనస్సు కూడా లేదు. వాళ్ళు యుద్ధం చేయడానికి కూరుకున్నప్పుడు మరి సమూయేలు గారికి చెప్పారయ్యా నువ్వే మా కోసం ప్రార్థన చేయడం మాత్రం మానొద్దంటే ఇప్పుడు ప్రవక్త ప్రార్థన చేసింది. వాళ్ళ పాపాల విషయమై పశ్చాత్తాపతులై ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే ఇశ్రాయేలు మీదకు ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చాడు. దేవుడు ఉరుములు మెరుపులు వారి మీద ఉరిమించి వారు తారుమారు చేసి ఇశ్రాయేలు చేతులు ఓడిపోయేటట్లుగా చేశాడు. జయం ఎవరు కలిగింది? ఇశ్రాయేలుకి జయము కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. మనకు జయము, మనకు దీవెన, మనం హెచ్చించబడాలంటే దేవుని దగ్గర ఈ విధమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కనుక మనకు మనం హెచ్చించుకుంటాం కాదు, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడం కాదు. అబ్బా ఏం డెవలప్ నా బిజినెస్, ఏం కలిసి వస్తాను, ఏం డబ్బులు లేదు, ఎప్పుడు ఏమి భలే గొప్పగా ఉందనుకుంటే ఇప్పుడు గొప్పగానే ఉండదు, తర్వాత శూన్యమై పోతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఏమవుతుంది? ఐశ్వర్యం. నరుడు కష్టం చేత అధికము కాదు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాన్ని అనుభవిస్తాను. ఆయన బ్లెస్ చేయాలి, ఆయన హెచ్చించాలి, ఆయన మూలంగా మనం దీవించబడాలి. 5 రొట్టెల ఇచ్చిన చేపలు యేసయ్య చేతులకు ఎలాగెలిగినాయో విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై మనం ఆయన చేతులకి వెళదాం. ఆయన మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఓకే, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. యేసయ్యా నన్ను కరుణించయ్యా, యేసయ్యా నన్ను సరిచేయ్యా, యేసయ్యా నాయన నా బలహీనతలో బలమా, అయ్యా నాలో ఉన్న అహంకారం, అవిధేయతను తీసివేయి, నీకు విధేయురాలుగా చేయ్యా. యేసయ్యా నువ్వే చేయాలి, నువ్వే బలపరచాలయ్యా.
నువ్వే ఆదరించాలయ్యా, నువ్వే హెచ్చింపు చేయాలి డాడీ. అందరూ హృదయాంతరంతో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ అందరూ అలాగూ ప్రార్థన యేసయ్యా. అందరూ అలాగే ఎవరు మౌనం ఉండదు, చింతించొద్దు. ఎవరు ప్రభు మీద మీ భారం ఏంటి? ఆయన మిమ్మల్ని రక్షించువాడు. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో బలమిచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో చేర్చగరా, నీ చల్లని ఒడిలో చేర్చగరా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడయ్యున్నాని, నువ్వే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. లేకుండా అద్భుతము రాకుండా ఒకటైనా ఆదరణకి బంధువులై ఆధారము నాకు, ఆధారము నాకు తోడు నీవయ్యున్నాని, నువ్వే ఆధారం నాకు తోడు, నువ్వే ఆధారం. అందరూ అలాగూ ప్రార్థన పొందితే ప్రేరేపించబడ్డ బిడ్డలు ఒకరు ప్రార్థించు. నీకే ఛాయిస్. స్తోత్రములు 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 సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను మన తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో సమకూర్చబడి ప్రభువా, ఇదిగో మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా మీరు చెప్పిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మీ మాటను బట్టి నా తండ్రి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇదిగో నాయన అయ్యా అయ్యా కీర్తన 92 చెడు మీరు సెలవిచ్చినట్లుగా ఇదిగో మా కొమ్ములను ఎత్తే దేవుడుగా మీరు మా మధ్యలో ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాను నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తాను. దీనులను హెచ్చిస్తానని, ఇదిగో తగ్గించిన వాడిని మీరు లేవనెత్తుతానని ప్రభువా మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీపై ఆధారపడిన వారిని మీరు లేవనెత్తుతానని వాగ్దానం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇదిగో ఈ దినాన ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మీ శ్రేష్టమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో 91వ అధ్యాయంలో అయ్యా 14వ వచనం మీరు సెలవిచ్చినట్లుగా అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే అతను కనపరచదు అన్నట్లుగా నా తండ్రి, అతను నన్ను వేడుకున్నాడు కనుకనే అతను తప్పించదు అన్నట్లుగా నా తండ్రి. ఇదిగో మీ సన్నిధిలో ప్రభువా అయ్యా వినయ మనసుతో ప్రభువా ప్రార్థిస్తుండగా నా తండ్రి, ఇదిగో ఇదిగో ప్రభువా వినయ మనసుతో ఇశ్రాయేలు ఏ రీతిగా ప్రభువా తమను మీకు అప్పగించుకున్నారు ప్రభువా, ఇదిగో మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటున్నారు ప్రభువా. అయ్యా దయతో కనికరించండి, ఆశీర్వదించుకోండి, హృదయ వేదనను తొలగించండి నా తండ్రి. అయ్యా హెచ్చించుకునే మనస్సును తొలగించమని వేడుకుంటున్నాను. ఆయన లోబడే మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇదిగో అసుంకరములే ప్రభువా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నా తండ్రి, అయ్యా నీ చేతి హెచ్చించబడి వారికి మేము సహాయం చేయండి నా తండ్రి. నేను మనసును అనుగ్రహించండి అయ్యా, కడు దీనుడుగా నీ సన్నిధిలో జీవించే కృపను అనుగ్రహించండి. మమ్మల్ని
బలపరచండి అయ్యా, నీ ఆత్మ చేత నింపండి నాయన, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. అన్ని విషయాలు మీరు తోడుకుండండి అయ్యా. ఇక జరగేన్న కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, అన్ని విషయాలు మీరు తోడుగుండి ప్రభు, జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువులకు నడిపించండి. యేసే శక్తి కలిగిన నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. కానుకలు స్వీకరించబడుతుండగా పాట